హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగుండారు అందరూ? రాజమాని ముందటి రోజు నైట్ నానబెట్టుకున్నాను. మరుసటి రోజు కుక్కర్లో 8 విజిల్ వచ్చేంత వరకు రాజమాని ఉడికించుకున్నాను. రాజమాతో పాటు ఉప్పు కొద్దిగా, కారం కొద్దిగా, చెక్క లవంగ, పసుపు కొద్దిగా అన్నీ ఉడకపెట్టుకున్నాను. నైట్ అంతా వాన పడి వెదర్ చాలా కూల్గా ఉంది. బయట అంతా క్లీన్ చేసుకొని చిన్న ముగ్గోటి పెట్టుకున్నాను. ధనియాలు, జీలకర్ర నీళ్లు కాంచి వాటిని పిల్లలకి ఇచ్చాను. ఆ ఉడికి నీళ్ళల్లోకి కొద్దిగా బెల్లం వేసుకుంటే హీట్ ఏమన్నా ఉంటే తగ్గుతుంది. ఒక ప్యాన్లోకి ఆయిల్ కొద్దిగా వేసుకొని ఉద్దిపప్పు ఆవాలు వేసుకున్నా. అవి బాగా చిటపటలాడిన తర్వాత జీలకర్ర కొద్దిగా వేసుకున్నా. ఎర్రగడ్డలు బాగా చిన్నవిగా కట్ చేసుకున్న ఒక ఎర్రగడ్డ వేసుకున్నా. ఎర్రగడ్డ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం 1 స్పూన్. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నా. కారం 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను వేసుకున్నాను. ఆ రెండు బాగా వేగిన తర్వాత టమోటా ఒక 4 కట్ చేసి మిక్సీకి వేసుకున్నాను. ఈ టమోటా పేస్ట్ని అందులోకి వేసుకున్నాను. టమోటా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అందులో ఉన్న ఆయిల్ బయట వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత ఉడికించుకున్న రాజమాని ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. నేను కొద్దిగా నీళ్లు ఎక్కువ వేసుకున్నాను, మీరు కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. అది బాగా గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. దీనికి కాంబినేషన్గా జీరా రైస్, చపాతీ, పూరీలోకి చాలా బాగుంటుంది. నేనైతే చపాతీ చేశాను. ఎంత హడావిడిగా చేసినా కానీ టైం అయిపోతుంది. మడత పెట్టి రుద్దుకున్నామంటే మధ్యాహ్నానికి చపాతీ మెత్తగా ఉంటుంది. కూర కూడా చిక్కగా అయ్యింది. క్యారీకి కట్టి పిల్లల్ని పంపించేశాను. పిల్లలంతా వెళ్ళిపోయిన తర్వాత మంచి టీ ఒకటి తాగాలి. ఇక నేను మా వారు టీ తాగేశాం. అంతే. ఇల్లంతా క్లీన్ చేసుకొని
ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకున్నాను. పూజ అంతా అయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నాను. రెస్ట్ అంటే మరీ గంటలు తీసుకోము, ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుంటాం. లంచ్కి కాకరకాయ కర్రీ చేసుకున్నాం. కాకరకాయని కట్ చేసుకొని ఉప్పు పసుపు నీళ్ళల్లోకి వేసి కొద్దిసేపు నానబెట్టుకున్నాను. కాకరకాయకి కొద్దిగా ఆయిల్ బాగా వేసుకొని ఎర్రగడ్డ వేసి టమోటా తెల్లగడ్డ వేసి వేయించుకున్నాను. తర్వాత కాకరకాయ వేసుకున్నాను. కాకరకాయని బాగా వేయించుకున్న తర్వాత ఉప్పు ధనియాల పొడి కొద్దిగా వేసుకొని వేయించుకొని ఒక చెంబు నీళ్లు పోసుకున్నాను. ఆ నీళ్ళంతా బాగా మరిగేంత వరకు ఉడికించుకున్నాను. ఇంకో పక్కన దొండకాయని ఉడకపెట్టుకున్నాను. దొండకాయ తాలింపులోకి కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది. పెనంలో కాయలు కొద్దిగా వేసుకొని సాసవలు వేసుకొని ఎర్రగడ్డ వేసుకొని వేయించుకున్నాను. వేగిన తర్వాత దొండకాయని వేసుకున్నాను. అది కొద్దిసేపు వేగిన తర్వాత కారం కొంచెం ధనియాల పొడి కొద్దిగా వేసుకొని వేయించుకున్నాను. తర్వాత కొబ్బరి వేసుకున్నాను. కొబ్బరి వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత దించుకుంటే సరిపోతుంది. ఈ వీడియో ఇక ఇంతే అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.